ప్రభు యేసుక్రీస్తు వారికి, ఆకుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, పరలోక రాజ్యం ఇచ్చే యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. కాలము సంపూర్ణమై ఉన్నది. ప్రియమైన గ్రామ ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయంలో మీకందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. మా ప్రియమైన గ్రామ ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు సకల మానవాళిని ఉద్దేశించి ఈ రీతిగా సెలవిచ్చుచూ ఉన్నాడు. ప్రయాసపడి పాప భారమును మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదనని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చుచూ ఉన్నారు. ప్రియులారా, భూమి మీద మానవుడు విశ్రాంతి లేక ప్రియులారా ఆయా రకాలైనటువంటి భారములతో బ్రతుకును జీవనమును కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వస్తే ఆయన సంపూర్ణమైనటువంటి విశ్వాసము, విశ్రాంతిని ప్రభువైన యేసుక్రీస్తు వారు కలుగు చేసేవాడిగా ఉంటున్నాడు. ఈ భూమి మీద పాపములో జీవించిన మానవుడు పాప భారముతో సతమతమవుతూ జీవనమును కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ పాప భారము నుండి మానవుని ఎవరు విడిపించగలరు? పాప భారము నుండి మానవునికి విశ్రాంతిని ఎవరు ఇవ్వగలరు? ఎందుకంటే భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు పాపి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. పాపము వలన వచ్చు జీవితము మరణము అని బైబిల్ సెలవిస్తా ఉంది. ఎంతకాలము ఈ లోకములో జీవించిన ఒక దినం మరణించాలి. ప్రియమైన వారులారా, అప్పుడు మరణించిన తర్వాత మానవునికి నిత్య నరకం ఉందని బైబిల్ సెలవిస్తా ఉంది. నరకం అంటే అది యమగుండం, భయంకరమైన అగ్ని గంధకములతో మండుగుండం. అట్టి నరక శిక్ష నుండి తప్పించబడాలి అంటే ప్రియమైన వారులారా, మానవుడు ఎంత మాత్రము తప్పించుకోలేడు. మోక్షం చేరాలని ఎన్నో దాన ధర్మ కార్యములు, పుణ్యకార్యములు మానవుడు చేస్తున్నాడు. కానీ వాటన్నిటి వలన మోక్షము కలగదు అని, పాపము పోదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియులారా, మన నీతి క్రియలన్నీ మురికి పేలికలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి మానవుడు పుణ్యాత్ముడు ఎట్లు కాగలడు? మానవుడు పరలోక రాజ్యానికి ఎట్లు పోగలడు అని ఎప్పుడైనా ఆలోచించావా? మా ప్రియ గ్రామ ప్రజలారా, మానవుడు పుణ్యాత్ముడవుటకు పాపాత్ముడైన మానవుడు పుణ్యాత్ముడు ఎట్లు కాగలడు? ప్రియులారా, అది ఎంత మాత్రము సాధ్యపడదు. ఉప్పు నీటి బావిలో నుండి మంచినీరు చేదుకొనుట సాధ్యము. అలాగనే మానవుడు పాపములో పుట్టి పాపములో జీవిస్తున్నవాడు పుణ్యాత్ముడు ఎట్లు కాగలడు? మన నీతి క్రియలు మురికి పీలికలు. పుణ్యపురుషుడుగా, పరిశుద్ధ దేవుడుగా, పరమాత్ముడుగా, పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన వాడుగా, పాపరహితుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రియులారా మనలను పరిశుద్ధపరచుట కొరకై ఆయన ఈ లోకములో పుణ్యపురుషుడిగా జన్మించాడు, పుణ్యాత్ముడుగా జన్మించాడు. ఏం చేశాడు ఆయన పుణ్యము అని అంటే, మానవులకు అందరికీ ఆయన పుణ్యము చేసిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఏం చేశాడంటే ప్రియులారా మనందరి కొరకై ఆయన తన ప్రాణమును సిలువలో దారపోసిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, ఎందుకొరకయ్యా అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మనకందరికీ తెలుసు, సామాన్యంగా చెప్పుకునే ఒక మాట ఉంది, పాపం పోవాలంటే రక్తము చిందించబడాలి అని. అందుకనే మానవుడు ఆరంభము నుండి కూడా అనేకమైన బలులు అర్పిస్తున్నాడు. వేటి రక్తం వల్ల పాపములకు పరిహారము కలగదు.
ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క రక్తము వల్ల మాత్రమే పాపమునకు పరిహారము కలుగుతుంది. బైబిల్ సెలవిచ్చిన మాట ఏంటంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయను అని. అది ఎట్లు సాధ్యమయ్యా? అది ఎలాగ కలుగుతుందంటే ఉచితం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి తిరిగి లేపునని నీ హృదయం మందు విశ్వసిస్తే నువ్వు రక్షణ పొందుతావు. ఈ రీతిగా పాపమునకు పరిహారము కలిగి పరలోక రాజ్యమునకు వారసుడు అవుతావు. ఇంత గొప్ప రక్షణ ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా భూలోకములో నీ కొరకు సిద్ధముగా ఉంది. నీ విశ్వసిస్తే ఈ రక్షణ నీ సొంతమవుతుంది. ఏం చేయవసరం లేదు, దాన ధర్మాలు ఆయనకు చేయవసరం లేదు, ఒక పొద్దులు టెంకాయలు ఆయనకు అవసరమే లేదు. నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మంటున్నాడు. ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. మీ కొరకు మేము చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలోకపు తండ్రి, జీవము గల దేవా, మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. అల్పముగా చెప్పబడిన మాటలు విన్నవారి హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి. దేవా, మేము ముందుకు వెళుతున్నాం. మీ సన్నిధి కృప మాకు ఇచ్చి నడిపించమని మహిమా ఘనత మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. సిస్టర్స్, బ్రదర్స్, యేసు క్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసు క్రీస్తు వారికి, నిత్య జీవం ఇచ్చే యేసు క్రీస్తు వారికి, భూమి మీద పాపులు క్షమించే అధికారం కలిగిన యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. సిలువలో నీకై దాపికొని కలుషని క్షమకై ప్రార్థించి, సిలువలో నీకై దాపికొని శాంతిదాత యేసు ప్రభు వారికి, ముక్తిదాత యేసు ప్రభు వారికి, పాపిని పరలోకానికి చేర్చే యేసు ప్రభు వారికి. చక్రాయపాలెం గ్రామం ప్రజలారా, మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యకి మంచి శుభవార్త తీసుకొచ్చాం. ఏంటి మంచి శుభవార్త అంటే,
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును అంటే లోకంలో గొప్పవారినే కాదు, ధనవంతులనే కాదు, దరిద్రులనే కాదు, నల్లవారినే కాదు, తెల్లవారినే కాదు, నువ్వు అంగహీనులే కాదు, అనాథలనే కాదు, చిన్నవారు లేరు, పెద్దవారు లేరు, అందరూ లోకములో ఉన్న వారు అందరినీ దేవుడు ప్రేమించాడు. నీవు రాగుబోతువైనా సరే, నీవు దొంగవైనా సరే, నీవు వ్యభిచారివైనా సరే, నువ్వు జోదవాడేవారు అయినా సరే, నీవు ఎంత చెడిపోయినా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే ఇప్పుడు దాకా పాట పాడుకుంటూ వచ్చాయి, ప్రేమతో యేసు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన ప్రేమ స్వరూపి, నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ యొక్క స్థితిని బట్టి ప్రేమిస్తున్నా. నీవు ఎంత చెడిపోయినా సరే, ఎంత గొప్పవాడివైనా సరే, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎందుకు ప్రేమించాడంటే, నీవు ఈ లోకంలో పాపంలో మునిగి పాపంలో జీవిస్తూ ఉన్నావు. ఆ పాపిని ప్రేమిస్తానికి దేవాతి దేవుడు ప్రేమించి దేవుడే ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు. దేనికి వచ్చాడు? నరావతారిగా. నీ పాపాన్ని ఈ లోకంలో ఎవరు తీసివేయలేరు. నిన్ను స్వర్గం వెళ్ళాలంటే నీకు పాపం అడ్డవచ్చుద్ది. నేను అనుకోవచ్చు, నేనే పాపం చేశానని. కానీ నీవు జన్మతో పాపంలో పుట్టావు కాబట్టి పాపిగానే ఉండవు. ఆ పాపాన్ని తీసివేయాలంటే పరిశుద్ధ రక్తం అవసరమై ఉంది. అందుకే వేదాల్లో చూడండి, ఏ గ్రంథాల్లో చూసినా రక్తము చిందింపకుండా పాపానికి పరిహారం లేదు. కాబట్టి ఆ పాపాన్ని తీసివేయాలంటే పరిశుద్ధ రక్తంతోనే కడగబడాలి. ఆ పరిశుద్ధ రక్తం ఈ లోకంలో ఏ యొక్క వ్యక్తిలో లేదు, ఏ జంతువులో లేదు. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధ రక్తం ద్వారానే పాపికి విమోచన, అంటే స్వర్గం, పరలోకం. ఆ పరలోకం నిన్ను చేరుస్తానికి, చెడిపోయిన నిన్ను, పడిపోయిన నిన్ను బాగు చేస్తానికి ఆ దేవాతి దేవుడే రావాల్సి వచ్చింది. ఈ లోకంలో ఏ డాక్టర్ కూడా బాగు చేయలేడు. పాపానికి రోగం ఏ డాక్టర్ కూడా తీసుకురాలేడు. ఎందుకంటే ఆ డాక్టర్ కూడా పాపంలో పుట్టినవాడే. కాబట్టి ఆ పాపాన్ని తీసివేస్తానికి దేవుడే అవసరం. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, పరలోకంలో ఉండే దేవుడు. అలాంటి గొప్ప దేవుడు ఈ పాపిని ఆ పరలోకాన్ని, అంటే స్వర్గాన్ని చేస్తానికి ఆయన మానవ రూపం ధరించవలసి వచ్చింది. ఆయన ఈ లోకంలో మానవ రూపం ఏ రీతిగా వచ్చాడంటే, కన్యకైన మరియా గర్భాన జన్మించాడు. కాబట్టి ఆ యొక్క కన్యక గర్భాన పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధమైన జీవితం, అంటే ఆయన జన్మలో పరిశుద్ధత, ఆయన పరిశుద్ధుడు, ఈ లోకానికి పరిశుద్ధమైన జీవితంలో వచ్చాడు. అంతేకాదు ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. 33.5 సంవత్సరాలు జీవించిన జీవితంలో ఆయన మాటలో పాపం లేదు, ఆయన చూపులో పాపం లేదు, ఆయన చేసిన పనుల్లో ఏ క్రియల్లో కూడా పాపం లేదు. పాపం లేకుండా జీవించాడు. పాపివైన నిన్ను రక్షిస్తానికి పాపం లేని దేవుడు నీ కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. నీ పాపం తీసివేయాలంటే పరిశుద్ధ రక్తం అవసరమైంది కాబట్టి తన రక్తాన్ని నీ కొరకు, అన్నిటికంటే మోసకరమైనది, అది బహు ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ యొక్క హృదయములో ఎన్నో అసూయలు, కోపము, ద్వేషం, అసూయ, మత్తతులు, వ్యభిచారములు, దొంగతనములు, అబద్ధములు, ఎన్నో చెడు కార్యాలు లోపల దాగి ఉన్నాయి మన హృదయంలో. కాబట్టి ఆ హృదయంలో ఆ యొక్క చెడు గుణాలు తీసేయాలంటే ఏ వ్యక్తి వల్ల కాదు. అందుకనే యేసు ప్రభు రక్తం ద్వారా ఆ యొక్క చెడు గుణాలన్నీ
కలిగిపోతే యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలను నువ్వు తీసివేస్తావంటని చెప్పేసి నీవు హృదయపూర్వకంగా ఒప్పుకుంటే, ఆయన నువ్వు ఆహ్వానిస్తే ఆయన నీ హృదయంలో ఉన్న పాపాన్ని అంతా తన రక్తంతో కడుగుతాడు. నీకు నెమ్మదిస్తాడు, నీకు సమాధానాన్ని ఇస్తాడు, నీకు మోక్షాన్ని ఇస్తాడు. సూక్ష్మ మోక్షం అంటే ఇదేనండి. ఏ డబ్బు పెట్టు కొనవసరంలా, ఎక్కడికి వెళ్ళవసరంలా. నీవు ఉన్నప్పుడే యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని కడిగివేయి, నన్ను పరిశుద్ధునిగా చేయి, నన్ను స్వర్గానికి వెళ్తాను మార్గం సిద్ధపరచు అని నువ్వు యేసు ప్రభువుని అడిగితే ఆయన తప్పకుండా నిన్ను రక్షిస్తాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే ద్వారమును, నా ద్వారానే తప్ప ఆ యొక్క స్వర్గం ఎవరు ప్రవేశించలేరని యేసు ప్రభు వారు సెలవిస్తున్నారు. ప్రియుడా, రేపేమి సంభవించునో నీకు తెలియదు. నీ జీవం ఏ పాటిది అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది కదా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉదయాన్నే వెళ్ళిన మనిషి సాయంత్రాన్ని తిరిగి వస్తారో లేదో నమ్మకం లేని యొక్క దినాలు, భయంకరమైన దినాల్లో ఉన్నాం. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలే నడుచుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సమయం ఉండగానే, నీ జీవితం ఉండగానే యేసు ప్రభు నీ సొంత రక్షకుడు అంగీకరించి ఈ యొక్క మోక్షం చేరాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. అంతేకాదు, ఈ యొక్క శరీరం వదిలిపెట్టిన తర్వాత రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి స్వర్గ మార్గం, ఒకటి నరకం. ఆ నరకం అంటే ఎలా ఉంటుందంటే అగ్నిగుండం అన్నమాట. అగ్నిగుండం యుగయుగాలు ఆ యొక్క ఆత్మ అనేది అగ్నిలో కాలిపోవాల్సిందే. ఆ యొక్క ఆత్మ సావదు, అగ్ని ఆరిపోదు. అయితే నీవు శరీరంలో ఉండగానే నీ యొక్క ఆత్మ ప్రాణ దేహాలని దేవునికి సమర్పించుకుంటే నీకు స్వర్గాన్ని ఇస్తాడు. నువ్వు యుగయుగాలు సంతోషం, ఆనందం, నెమ్మది, సమాధానంతో ఆ పరలోకం ఉంటుంది. ఆ పరలోకంలో అంత ఆనందమే. ఇక్కడలాగా ఏడుపు, దుఃఖాలు, బాధలు, కష్టాలు ఏముండవు. సంతోషమే సంతోషం ఆ యొక్క పరలోకం. ఆ సంతోషం అనిపించాలంటే నీవు యేసు ప్రభువుని సొంత రక్షకుడు అంగీకరిస్తే ఆయన నీకు స్వర్గాన్ని ఉచితంగా ఇస్తానుకున్నాడండి. కాబట్టి ప్రియులారా, సమయం ఉండగానే మీరు యేసు ప్రభువుని సొంత రక్షకుడు అంగీకరించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. ఇదే శుభ సమాచారం, శుభవర్తమానం. ఇంకా మీరు తెలుసుకోగోరిన తెనాలి ఐతనగర్లోని స్టేట్ బ్యాంక్ ఎదురుగా దరాకా ప్రార్థన మందిరం ఉంది. అక్కడ దేవుని సేవకులు ఉన్నారు. ఇంకా ఎన్నో సత్యాలు, దేవుని యొక్క సత్యాలు మీకు తెలియపరుస్తారు. కాబట్టి రండి, వినండి, రక్షణ పొందండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. మహంతుడు దేవా, ప్రేమైన మా తండ్రి, చెప్పబడిన మాటలు ప్రభావ మీరు కార్యము జరిగించే దేవుడు అని స్తోత్రాలు చెల్లించున్నాం. నేను వారిలో ప్రభావ మీ రక్షణ కార్యం జరిగించండి. అలాగే ప్రభావ ముందుకు వెళ్ళుచుండగా సహాయం చేయమని, కృప చూపమని, మీ ప్రజలను బలపరచమని యేసుక్రీస్తు ఘనమైన నామమునే స్తుతించి ప్రార్థించున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, నిత్య జీవమిచ్చే యేసుక్రీస్తు వారికి, సమాధానకర్త అయిన యేసుక్రీస్తు వారికి, పరలోక రాజ్యం ఇచ్చే యేసుక్రీస్తు వారికి. పెద్దవాళ్ళు కూడా వెళ్ళండి, ఇద్దరిద్దరుగా కలిసి వెళ్ళండి. యవనస్తులను పంపించకండి, ఇద్దరిద్దరుగా పెద్దవాళ్ళు కూడా ఉండాలి.
చూచుచున్నాడు ప్రేమతో యేసు. ఓ ప్రభు యేసు క్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసు క్రీస్తు వారికి, నిత్య జీవం యేసు క్రీస్తు వారికి. హల్లెలూయా. వారు ప్రేమగల పరలోక తండ్రి, సర్వలోకానికి పోయి సర్వసృష్టికి సువార్త ప్రకటించమని మమ్మల్ని ఏర్పాటు చేసిన ఆయన వందనాలు స్తోత్రాలు. భూమిని, ఆకాశమని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, జీవరాశులు సృష్టించాలి మాట ద్వారాగా. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మహాదేవుడు అన్ని సృష్టించి ఆదాముని తయారు చేశావు మట్టితో. అవ్వను ఒక ఎముక, ఒక కండతో తయారు చేసినావు. ఏబోని తోటలో పెట్టినావు. సాతానుడు నీ సింహాసనాన్ని కూర్చోవాలని తరం కొట్టి ఆ సాతాను శక్తిని బయటికి తోబరేసినావు. అవ్వ దగ్గరికి, ఆదాము దగ్గరికి వస్తున్నాడు రోజు సృష్టికర్త దేవుడు. పలకరిస్తున్నాడు, వెళ్తున్నాడు. గ్రామస్తులారా, సాతానుడయ్యా మరి నా సంగతి ఏమిటి, నన్ను అటు ఇటు కాకుండా చేసావని చెప్పంటే నీ భూమి మీద అధికారిత్యం పామని సాతాన్ని కిందగా నెట్టేసినాడు. సాతానుడు అవ్వ దగ్గరికి వచ్చి పాములు కరవడి అవలో వచ్చి అవో తొలిగిన భాగం చెప్తుంది. ఎవరు తిను జ్ఞానం, బుద్ధి, బలమతిగా చెప్పి అవనే మోసం చేసింది. తినభాగం పళ్ళు తిన్నారు. మరణ వచ్చినంతమున్న మరణం లేదు మానవుడికి. గ్రామస్తులారా, మరణం వచ్చింది. మరణంలో అందరూ చనిపోతున్నారు. ఆయన సొంత కుమారుడు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపి ఆ కుమారుడు వచ్చి మనం చేసిన పాపమంతా సిలువలో మోసి ఆ మహాదేవుడు పరలోక రాజ్యం సిద్ధం చేశాడు. మేము ఎందుకు సువార్త ప్రకటిస్తున్నామంటే ఆయన మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాడు. గ్రామస్తులారా, సర్వలోకానికి పోయి సర్వశక్తికి సువార్త ప్రకటించండి. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని ప్రభువారు మమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాడు. గ్రామస్తులారా, ఆయన మాట ప్రకారంగా వచ్చాం. సువార్త ప్రకటించడానికి వచ్చాం. గ్రామస్తులారా, పరలోక రాజ్యం అన్నది ఒక రోజు చనిపోవాలి. అందరం కూడా ఎక్కడికి వెళ్తాం ఆలోచించండి. గ్రామస్తులారా, ప్రభువారు పరలోక రాజ్యం సిద్ధం చేశారు. అందుకే సువార్త ప్రకటిస్తున్నాం. రండి. మరి సుళ్ళూరు మండలము, ఆలపాడు గ్రామము. యేసు ప్రభువారు అంటే ఒప్పుకునేవాడు కాదు, బద్ధవైనంగా జీవించిన వాడిని. నాకు ఒక శరీరానికి ఒక బలెంత వచ్చినది. బాల వీరారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ గారి దగ్గరికి. దక్షిణామూర్తి గారి దగ్గరికి వెళ్ళాను. విష్ణుమోహన్ రావు గారి దగ్గరికి వెళ్ళాను. ఎవరు కూడా నన్ను బాగు చేయలేదు. ప్రభువారు నన్ను దర్శించాడు, నన్ను రక్షించాడు. ఇప్పుడు సత్యపోతే పరలోక రాజ్యం వెళ్తానని నిరీక్షించాడు. రామారావు సినిమాలు 440 సినిమాలు చూసిన వాడిని, ఎన్టీ రామారావుని ఎక్కువగా ప్రేమించిన వాడిని. గ్రామస్తులారా, అయితే ఆ మహాదేవుడు నన్ను దర్శించి నిజమైన దేవుని తెలుసుకున్నాను. సత్య పరలోక రాజ్యం అని నిరీక్షించాడు. నా ద్వారాగా నా భార్య మాడింది. నా భార్య ద్వారాగా నా పెద్ద అమ్మాయి, రెండో అమ్మాయి, అల్లుడు అందరూ కూడా ఒక 8 మంది బాప్తిసం తీసుకున్నాం నా ద్వారాగా. ఈ సంగతి ఏమిటి చెప్పండి. గ్రామస్తులారా, మాది కాదని తోసేయబాకండి. యేసు ప్రభువారు గొప్పదేవుడు. రండి, నమ్ముకోండి. ఆయన రక్తంతో కడుగుతాడు. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ సువార్త మీకోసం దాసుడు ప్రార్థన చేస్తాడు. మీరు అనేకమైన విషయాలు ఆత్మీయంగా యేసు ప్రభువుని గురించి తెలుసుకోవాలని ఆశించినట్లయితే
ఆశించినట్లయితే ఐతానగరు స్టేట్ బ్యాంక్ ఎదురుగా బెరాకా ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ దైవ సేవకుల కుటుంబంతో ఉంటారు. మీ కొరకు అనేకమైన ఆత్మీయ విషయాలు తెలియజేసి ప్రార్థన చేస్తారు. ఏ భేదం లేదండి, అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ గల తండ్రి యేసు ప్రభువు వారి నామములో వందనాలు. మరి ఇప్పటి వరకు మీ దాసుడి ద్వారా చెప్పబడిన మాటల్లో విన్న వారిలో లోతైన కార్యం జరిగించండి. ఆయన ముందుకు వెళ్తున్నాం, మీరు తోడై ఉండండి. మీ ఏర్పాటులో ఉన్న వారిని కనికరించి జ్ఞాపకం చేసుకోండి. మాకు ముందు వెనక మీరుండి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. बोलिए जिंदा खुदावन प्रभु यीशु मसीह की जय, राजुల రాజు యేసుక్రీస్తు వారికి జై, ప్రభువుల ప్రభువు వ్యాన్ అక్కడే కక్కోళ్ళు. హల్లెలూయా హల్లెలూయా. వ్యాన్ ముందుకు వెళ్తుంది. దయచేసి అక్కగారులు వ్యాన్ అనుసరించి ముందుకు రావాల్సిందిగా మర్యాద పాడుకుంటున్నాం. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. యేసు ప్రభువు నీకు రక్షణ నీచును. యేసు ప్రభువు నీకు రక్షణ నీచును. కృత్రిమ ప్రభు జీతము, ప్రభుని వరము జీవము. కృత్రిమ ప్రభు జీతము, ప్రభుని వరము జీవము. క్రీస్తునంగీకరించును, నిత్య జీవమిచ్చును. క్రీస్తునంగీకరించిన నిత్య జీవమిచ్చును. ప్రాణమున్ ఆశీర్వాదమై నిత్యముగా నిలుకొనెగదా. ప్రాణమున్ ఆశీర్వాదమై నిత్యముగా నిలుకొనెగదా. మరతువా యేసుని ప్రేమను మరువకు. మరతువా యేసుని ప్రేమను మరువకు. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. చెప్పండి, జయమని యేసుక్రీస్తు ప్రభువారికే. పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికే. నిత్య జీవమిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికే. సమాధానకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారికే. పరలోక రాజ్యం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువారికే. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు. ఈ ఉదయకాలమున దేవుని యొక్క పరిశుద్ధమైన లేఖనముల ద్వారా అవి మీకు తెలియపరచుటకై మేము మీ మధ్యకు వచ్చి ఉన్నాం. యేసు ప్రభువారు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు ఆయన గురించి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడుతూ వచ్చింది. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రియులారా, ప్రేమ అయ్యున్న దేవుడు. ప్రేమ అంటే ఆ పదానికి అర్థము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ప్రియులారా, ఏ పాపము ఎరుగనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ప్రేమించి నీ నా పాపములన్నీ భరించడానికి
ఈ లోకానికి అవతరించాడు. ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఆ ప్రేమకు మరి అంతమేమిటయ్యా అంటే, ఆ ప్రేమ గల రక్షకుడు తన ప్రాణమునే నీ కొరకు బలిగా అర్పించాడు. ప్రియులారా, ఒక మనిషి మరో మనిషిని ప్రేమిస్తే కొంత డబ్బులు ఇవ్వవచ్చు, లేకపోతే కొంత ఆస్తిపాస్తులు ఇవ్వవచ్చు, లేకపోతే కొంత తనకు కలిగిన దాంట్లో కొద్దిగా ఇచ్చి మరి అతన్ని ప్రేమించవచ్చు. కానీ ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చి నీ కొరకై నా కొరకై తన ప్రాణమునే కలవరి శిలువలో బలిగా అర్పించినాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఘోరమైన శిలువ మరణంలో మరణించవలసి వచ్చింది. ఎందుకంటే భుజము చేరాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి మరణించవలసి వచ్చింది. మనకు తెలుసు ప్రియులారా, పాప దోషము పోవడానికి పురాతన కాలములలో ఒక మేకను, ఒక గొర్రెను, మరి ఒక దూడను బలిగా ఇచ్చేవాళ్ళు. అలాగనే పాప పరిహారమైందని నమ్మేవాళ్ళు. ప్రియులారా, ఆ పాపము కాదు. ఎందుకంటే కోడిల రక్తము, ఎడ్ల రక్తము మానవుని పాపానికి పరిహారము చేయలేవని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. అప్పుడు మరి ఎట్లయ్యా మానవుని పాపం పోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఆయన తన యొక్క భుజం మీద తన సిలువను మోసుకుంటూ పోయినాడు. అదెంతో ఘోరమైన మరి సిలువ మరణం. ఎందుకు? దేవుడు కదా, ప్రేమ స్వరూపి కదా అంటే అవును ప్రియులారా, నిన్ను నన్ను ప్రేమించిన ఆ దేవుడు నిన్ను నన్ను రక్షించి పాపము నుండి విడిపించి ఆయనతో కూడా నిత్య రాజ్యములో పరలోక రాజ్యం చేర్చాలని యేసు ప్రభువారు ఈ లోకాన మరణించవలసి వచ్చింది. యేసు చెప్పెను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. ప్రియులారా, ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా ఓ దినాన మరణించవలసిందే. వారెంత గొప్పవారైనా ఆ 3 రోజుల కిందట మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మరణించాడు. వారు ఎంత గొప్పవారైనా అలాగే రాజశేఖర్ రెడ్డి గారు మరణిస్తూ వచ్చారు. ఈ లోకంలో మరణానికి ఎవరు కూడా అతీతులు కాదు ప్రియులారా. అయితే మరణించి సమాధి చేయించి తిరిగి లేచిన యేసు ప్రభువారు నిన్ను ప్రేమతో పిలుస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదనని ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలుస్తా ఉన్నాడు. ఎందుకంటే మరణాన్ని జయించిన వాడు ఆయనే. సిలువను సహించి మరణాన్ని జయించి సమాధిని ఓడించి 3వ దినాన తిరిగి లేచారు. ప్రియులారా, ఈ లోకంలో నీకు నెమ్మది లేదా? నీకు సమాధానం లేదా? నీవు పాపంలో జీవిస్తున్నావా? అయితే యేసు ప్రభువారు సెలవిస్తా ఉన్నాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరచును. ప్రియులారా, మన ఇంట్లో సింకులో ఆయా ప్లేట్లు ఆయా పరిస్థితుల్లో ఉంటాం. ఇల్లు శుభ్రం చేసుకుంటాం, ప్లేట్లు శుభ్రం చేసుకుంటాం. అలాగే నీ హృదయాన్ని ఎప్పుడైనా శుభ్రం చేసుకున్నావా? నీ హృదయం ఎలాంటిదంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనదంట. ఇది దేవుని వాక్యం. ప్రియులారా, నీ హృదయము పాపంతో పాడైపోయింది. పాడైపోయిన మామిడి పండుని ఎవరైనా కొంటారా? పాడైపోయిన టమాటా పండుని ఎవరైనా తీసుకుంటారంటే ఎవరూ తీసుకోలేరు. ప్రియులారా, పాడైపోయిన జీవితాన్ని, పాపంతో నిండిన హృదయాన్ని, నెమ్మది లేని బ్రతుకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నాడు, నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము. ఎందుకయ్యా అంటే ఆ హృదయాన్ని పరిశుద్ధపరిచి ఆ పాపం తీసివేసి తన రాజ్యములో తనతో పాటు నిత్య కాలము సర్వకాలం ఉండడానికి యేసు ప్రభువారు నిన్ను పిలుస్తా ఉన్నాడు. నీ పాపంలో నిన్ను చనిపోతే ప్రియులారా, పాపానికి శిక్ష ఉన్నదండి. ఈ ఉదయకాలమే పొలం వెళ్తాం పనిచేయటానికి, మధ్యాహ్నానికి కొంత జీతం వచ్చింది,
ఉద్యోగం చేసేవాళ్ళైతే మరి నెలకొకసారి జీతం వస్తుంది. పాపానికి జీతం ఉన్నది, పాపానికి జీతం ఉన్నది. నీవు భూలోకంలో జీవించిన కాలమంతట్లో నీ పాపానికి నా పాపానికి జీతం ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే పాపం చేయు ప్రతివాడు పాపానికి దాసుడైపోయావంట. ఈ ఉదయకాల సమయంలో నీవు ఏ స్థితిలో దేనికి దాసుడు అయినా సరే నిన్ను విడిపించడానికి, నిన్ను రక్షించడానికి, నీకు నెమ్మది ఇవ్వడానికి, నీకు రక్షణ ఇవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకై ప్రాణం పెట్టాడు. ప్రియులారా, ఆ పాపం అనే దాస్యములో ఒకప్పుడు చిక్కిన నేను కూడా, ప్రియులారా, ఆ పాపం అనేటువంటి జిగట ఊబిలో చిక్కినటువంటి నేను కూడా, ప్రియులారా, ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నాను. నా పాపాలు నన్ను పట్టుకొని ప్రశ్నిస్తా వచ్చినాయి. ఒరే పాపి, ఇప్పుడు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నువ్వు ఎక్కడికి వెళ్తావంటే ఆ పాప భయము, ఆ మరణ భయము నన్ను పట్టుకుంటూ వచ్చింది. ప్రియులారా, నిజమే. నేను చస్తే ఎక్కడికి వెళ్తాను? నా గమ్యం ఏంటి, నా గురేంటో తెలియదు. తింటున్నాను, తాగుతున్నాను, పనుకుంటున్నాను, తెల్లారుతుంది, లేస్తుంది, దినం గడిచిపోతా ఉంది. నాతో పాటు పాపం కూడా పెరిగిపోతా ఉంది. నెమ్మది లేని బ్రతుకు, తృప్తి లేని జీవితం, ఆనందం లేని బ్రతుకు, ఎంత చేసినా తృప్తి లేదు. ఇటువంటి పాపంలో జీవిస్తున్న నాకు మరణ భయము, పాప భయం పట్టుకుంటూ వచ్చింది. అప్పుడు దేవుని మాటలు నన్ను ఆదరించాయి. ప్రియులారా, పరిశుద్ధమైన గ్రంథములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తా వచ్చాడు. ఏమని? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకునంట. నేను నమ్మానండి, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నేను నమ్మాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడని నమ్మాను. నా పాపానికి ఆయన శిక్ష అనుభవించాడని నమ్మాను. ఒకటే మాట చెప్పాను, యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నా పాపం క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకోమని చిన్న ప్రార్థన నాకు చేసుకుంటూ వచ్చాను. ప్రియులారా, బాల్యము నుండి వచ్చిన పాపము, నాతో పాటు పెరిగి పెద్దైన పాపము మొత్తం కూడా వెళ్ళిపోయింది. నాకు నెమ్మది, సమాధానము, ఆనందం వచ్చింది. అంతేగాని ప్రియులారా, ఈ క్షణం నేను చనిపోతే నిత్య జీవము, పరలోక రాజ్యం వెళ్తానని నిరీక్షణ, విశ్వాసం నాకుంది. మరి నీ సంగతి ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును ఆత్మరక్షణ, పాప క్షమాపణ పొందుతారు. ప్రియులారా, అధికంగా చెప్పడానికి మాకు సమయం లేదు. తెనాలి బెరాక ప్రార్థనా మందిరం ఐకానగర్లో ఉన్నది. స్టేట్ బ్యాంక్ ఎదురుగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. ఏ భేదము లేదు. కొంతమందికి కొన్ని స్థలాలకే ఆహ్వానం ఉంటుంది, కానీ బెరాక ప్రార్థనా మందిరానికి అందరినీ ఆహ్వానిస్తున్నాం ప్రేమతో. మేము ముందుకెళ్తుండగా దేవుని సేవకులు మీ కొరకు ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. మీరున్న చోటనే కళ్ళు మూసుకొని దేవుని మాటలు ఆలకించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాం. తండ్రి, పరిశుద్ధ ప్రభు, పరిశుద్ధ పాదము కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఉదయకాల సమయంలో సర్వలోకముకి సర్వశక్తి సువార్త ప్రకటించడి. మీ భక్త సంపూర్ణ రక్షింపబడను, శిక్షింపబడను. ఈ సత్య సువార్తను లేఖన ప్రకారం తీసుకున్న పాల్గొనని ప్రభా, నీ దాసిన ద్వారా తండ్రి మానవ అందుబాటులో విత్తబడినటువంటి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నాం. వినిన వాక్యం, వినిన వారి ప్రభావ మీ యొక్క తన నిత్య జీవిత మాటలు మా తల్లి కార్యశుద్ధి కరువు చేయమని ప్రార్థిస్తున్న ఏర్పాట్లు మా తను ఉన్నటువంటి బిడ్డలుతుంది. మీ యొక్క మా తల్లి ప్రార్థిస్తున్నాం. మీరు పెట్టిన పనింపు చేయమని, ముందుకెళ్తుండగా మీ సన్నిధి మోతం వచ్చమని వేస్తూ ప్రస్తుతం స్థితిస్తూ అతి వినిమిత వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. చెప్పండి, ప్రభు యేసుక్రీస్తు వారికి పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, నిత్య జీవాన్ని యేసుక్రీస్తు వారికి, మోక్షాన్ని యేసుక్రీస్తు వారికి. సర్వాధికారి అల్ఫా ఒమేగా, ఆది
తన ప్రేమనెంతో చూపే క్రీస్తే సర్వాధికారి రక్షణ కొరకై ప్రభు సమయమేచుచుండే నీదు రక్షణ కొరకై ప్రభు సమయమేచుచుండే నేడే రక్షణ దినమో అంగీకరించుమిప్పుడే నేడే రక్షణ దినమో అంగీకరించుమిప్పుడే క్రీస్తే సర్వాధికారి చెప్పండి జయమని యేసు క్రీస్తు ప్రభువారికి పాపుల రక్షకుడు యేసు క్రీస్తు వారికి నిత్య జీవమిచ్చే యేసు క్రీస్తు వారికి మానవుల కొరకై కల్వరి శిలువలో బలైపోయిన యేసు క్రీస్తు వారికి మానవుల పాపమంతా తన శిలువలో మోసుకునే యేసు క్రీస్తు వారికి పునరుద్ధానుడైన యేసు క్రీస్తు వారికి పాపిని ప్రేమిస్తున్న యేసు క్రీస్తు వారికి పాపము నుండి విడిపించే యేసు